ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు అట్ ది రేట్ ఆఫ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ వీలాక్స్లో భాగంగా ఫైల్ డిటిపి పేజీ మేకర్ షార్ట్ కట్స్లో భాగంగా ఫైల్ ఉంటాయి కదా మెనూలో. ఆ ఫైల్లో ఎగ్జిట్ అంటే ఏంటి? ఎగ్జిట్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ క్యూ, CTRL ప్లస్ క్యూ, కంట్రోల్ క్యూ. న్యూకి కంట్రోల్ ప్లస్ N. ఓపెన్ CTRL ప్లస్ O. ప్రింట్ కంట్రోల్ CTRL ప్లస్ P. సేవ్ అంటే మన కీబోర్డు ద్వారా ఈ విధంగా షార్ట్ కట్లు, అంటే మనం ఇప్పుడు టైప్ చేయకుండా ఏం లేకుండా కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్లు ఇవి. కంట్రోల్ S. డిస్ప్లే షార్ట్ కట్. మళ్ళీ టూల్ బాక్స్ హైడ్ కావడానికి, కనిపించకుండా పోవడానికి హైడ్ టూల్ బాక్స్. కంట్రోల్ 6, CTRL ప్లస్ 6. పాయింటర్ రావడానికి, పాయింటర్ రావడానికి F9, పాయింటర్కి F9. లైన్ టూల్, మనకు లైన్ టూల్ ఉంది కదా, లైన్ టూల్ రావడానికి షిఫ్ట్ F2, SHIFT, షిఫ్ట్ ప్లస్ F2. షిఫ్ట్ F2 కొడితే లైన్ టూల్ వస్తుంది. అదే రూల్ టూల్, RULE, రూల్ టూల్. అంటే మన షార్ట్ కట్ ద్వారా టూల్స్ ఏ విధంగా ఒక్కొక్కటి. షిఫ్ట్ F3, SHIFT ప్లస్ F3. ఇవన్నీ మామూలుగా కీబోర్డ్లో మీరు ట్రైల్ చేయండి. ట్రైల్ వేస్తే మీకు అర్థం అవుతుంది. ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెక్స్ట్ టూల్ ఉంటుంది. టెక్స్ట్ టూల్ మనం మౌస్తో పోయి క్లిక్ చేసుకోకుండా ఇవన్నీ షార్ట్ కట్ కీలు. షిఫ్ట్ F4, షిఫ్ట్ SHIFT, షిఫ్ట్ ప్లస్ F4. అదేవిధంగా రొటేషన్ టూల్, మనం టూల్ కిట్ బాక్స్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కీబోర్డ్లో వస్తాయి. రొటేషన్ టూల్, వచ్చేసి షిఫ్ట్ F5 ప్లస్ F5. షిఫ్ట్ పట్టుకొని F4, F2, F3, F4 కొట్టే టూల్స్ వస్తాయి. టూల్ బాక్స్ మనకు పేజీ మేకర్ మీద ఉంటుంది చూడండి. రెక్టాంగిల్ టూల్, మనకి పేజీ మేకర్లో ఉన్న టూల్ కిట్ ఉంటుంది. టూల్ బ్లాక్ ఉంటుంది ఒకటి, అన్ని బొమ్మలు ఉంటాయి. టెస్ట్, రొటేషను, తర్వాత రకరకాల డిజైన్. దానికి లైన్ టూల్ అంటే ఈ విధంగా లైన్ ఆ విధంగా ఇవన్నీ రావడానికి మనం మౌస్ పెట్టుకొని మౌస్ ద్వారా క్లిక్ చేయకుండా ఈ విధంగా షార్ట్ కట్ కీసు. రెక్టాంగిల్ టూల్ F6. ఓవల్ టూల్, షిఫ్ట్ ప్లస్ F7. క్రాపింగ్ టూల్, ఏదైనా ఒక బొమ్మని కట్ చేసుకోవడానికి. బొమ్మని ఏదైనా ఒక పార్ట్ తీసేయడానికి కానీ ఉపయోగించుకునేదే క్రాపింగ్ టూల్. కంట్రోల్ CTRL ప్లస్
స్పేస్ బార్, ఎస్పి స్పేస్ బార్ ప్లస్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ప్లస్ స్పేస్ బార్ అంటే కీబోర్డ్లో ఒక్క నిమిషం, ఇది స్పేస్ బార్ చూడండి. స్పేస్ బార్ అనేది ఇది కంట్రోల్ స్పేస్ బార్ ఈ విధంగా నొక్కోవాలి. స్పేస్ బార్, స్పేస్ బార్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి, బారు స్పేస్ బార్. కంట్రోల్ స్పేస్ బార్ ప్లస్ క్లిక్ అని కొడితే క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఈ విధంగా రేటిజింగ్ టూల్ కూడా కంట్రోల్ ఆల్ట్ ప్లస్ స్పేస్ బార్ ప్లస్ క్లిక్. అదేవిధంగా ఆన్లైన్ హెల్ప్కి F1, ఆన్లైన్ హెల్ప్కి F1 గుర్తుపెట్టుకోండి. హెల్ప్ కర్సర్కి షిఫ్ట్ ప్లస్ F1 ప్లస్ క్లిక్ MN ఐటమ్. అదేవిధంగా హెల్ప్ విత్ ADB షిఫ్ట్ ప్లస్ క్లిక్ RT డాట్ మౌస్ బటన్. అదేవిధంగా పాయింటర్ టూల్కి పాయింటర్కి F9, లైన్ టూల్కి షిఫ్ట్ పట్టుకున్నా వస్తుంది. అదేవిధంగా సెలెక్ట్ ఆల్ ప్లస్ కంట్రోల్ A. అండకి అంటే మనం ఏదైనా డిలీట్ చేసినప్పుడు మళ్ళీ అదే తిరిగి రావాలంటే పొరపాటు డిలీట్ అయిపోయింది, మళ్ళీ రావాలంటే UNDO అండకి ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ప్లస్ లేకపోతే కంట్రోల్ Z, CTRL Z, కంట్రోల్ ప్లస్ Z. ఈ విధంగా ఈ షార్ట్ కట్లు ఒకసారి అవగాహన చేసుకోండి. తర్వాత లింక్స్ అంటే కంట్రోల్ షిఫ్ట్ D, లింక్ ఒకదానికి ఒక ఫైల్కి లింక్ పెట్టాలి. ప్లేస్కి కంట్రోల్ D. అదేవిధంగా బ్రింగ్ టు ఫ్రంట్ కంట్రోల్ F. అదేవిధంగా సెండ్ టు బ్యాక్ కంట్రోల్ B. స్నాప్ టు ట్రూ రోలర్స్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ Y. రూల్స్ ఆన్ ఆఫ్ కంట్రోల్ R. గైడ్స్ ఆన్ ఆఫ్ కంట్రోల్ J. పవర్ పేస్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ Pని కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ Pని పవర్ పేస్ట్ కంట్రోల్ షిఫ్ట్ R. కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టినా లేదా కంట్రోల్ ప్లస్ P కొట్టినా కంట్రోల్ P పేస్ట్ వేరు జాయిన్ చేయడం. కంట్రోల్ V వేరు, కాపీ పేస్ట్ వేరు, ఈ పేస్ట్ వేరు బొమ్మలో. కంట్రోల్ V అనేది పేస్ట్ అనేదానికి కంట్రోల్ V వేరు. కాపీకి కంట్రోల్ C, పేస్ట్కి కంట్రోల్ V. ఈ విధంగా మ్యాటర్లో కంట్రోల్ C, కంట్రోల్ P, కంట్రోల్ V ఇవి గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ V కూడా ఉంది. కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ అదే పెట్టుకోండి. కంట్రోల్ పేస్ట్కి కంట్రోల్ V కొట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారో తర్వాత చెప్తా. ఆ విధంగా షార్ట్కట్ కీస్ అవగాహన చేసుకోండి. మీకు వర్క్ లేకపోయినప్పుడు మీకే అర్థమవుద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.